హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో వచ్చి సోమవారం తీసిన వీడియో అనమాట. సో, సోమవారం అంటే తెలిసిందే కదా! పూజ కూడా చేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా నేను ఉదయం ఎలా మేనేజ్ చేసుకున్నాననేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఈరోజైతే నేను 4:30కే నిద్ర లేచాను. సో, నాకైతే ఎక్కువగా పూజ అలానే పిల్లలకి స్కూల్ కూడా కదా! సో, అందుకు నా టైమింగ్స్ అయితే 4:30, 5 ఈ మధ్య అయితే ఉంటాయి. పని బాగా ఎక్కువగా ఉంటే 4:30, లేదు పర్వాలేదు అనుకుంటే 5కి అలా అయితే లేస్తాను. మీరు అనుకోవచ్చు ఏంటి సిస్టర్ మరీ అంత ఎర్లీగా ఎందుకు లేవటం అని. కానీ ఆ అవర నేను కొంచెం ఎర్లీగానే నిద్రపోతాను. సో, ఎర్లీగా నిద్రపోయామంటే తెల్లవారి మనకి తొందరగా మెలుకువ కూడా వచ్చిద్దండి. అప్పుడే అలాగ లైట్‌గా తెల్లారుతుందనమాట. మీకు వీడియోలో కొంచెం తెల్లగా కనిపిస్తున్నా సరే కొంచెం చీకటిగానే ఉంది. పక్కనైతే 4:30 నుంచే పూలు కోయడానికైతే వచ్చారనమాట. లైట్లు వేసుకొని పూలు కోస్తున్నారు. నేనైతే ఇల్లైతే ముందే ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చేసుకున్న తర్వాత బయట వాకిలి అన్నీ ఊడుస్తూ మీకైతే చూపిస్తున్నానండి. నేను ఈ మధ్య అసలు అమ్మ వాళ్ళ ఊరెళ్ళాను కదా! అమ్మ వాళ్ళ ఊరెళ్ళొచ్చిన నుంచి చెల్లి పెళ్ళికి ఏమంటా వెళ్ళి 2 మంత్స్ అక్కడున్నాను. చాలా బద్ధకం అయితే వచ్చేసింది. అసలు ఎర్లీ మార్నింగ్ అయితే అది వరకు ఎంత లేచి చకచకా పని చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎందుకో గాని అసలు లేవలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు పిల్లలు స్కూల్‌లు పెట్టారు కదా! సో, ఇదివరకంటే స్కూల్స్ లేవు కాబట్టి ఎప్పుడైనా సరే నిదానంగా చేసుకోవచ్చులే ఇంటి దగ్గరే కదా! అని ఒక చిన్న ధీమా ఉండేది. కానీ ఇప్పుడేంటంటే ఇంటి దగ్గరున్నా సరే పిల్లలకి టైంకి లంచ్ బాక్స్ అయ్యి రెడీ చేయాలి. వాళ్ళని రెడీ చేసి బస్సు టైంకి ఎక్కించేయాలి కదా! అందుకని కొంచెం ఇక నుంచి టైమ్ టేబుల్ అయితే మొత్తం కూడా మారిపోయింది. సో, ఎలాగైనా సరే ఎర్లీగా నిద్రపోయి మళ్ళీ కొంచెం తెల్లవారుజామున 4:30, 5 గంటలకైతే లేస్తున్నాను. అలా లేస్తేనే నాకైతే పనులన్నీ కూడా తేలుతాయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో టైమింగ్ కదా! నాదైతే ఆ టైమింగు. మరి 4:30 కంటే పూజ అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే. కానీ మామూలుగా అయితే 5, 5:30 అలా అయితే లేస్తాను. రేణు బస్ టైమింగ్ అయితే 8 గంటలండి. ఆ టైం కల్లా రెడీ చేసి వెళ్ళి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండాలి. తనని ఆ టైంకి నేను బస్‌కి అందించాలంటే మాత్రం ఇంకా నేను ఖచ్చితంగా 5, 5:30 ఆ మధ్య అయితే లేస్తేనే నాకు పనులైతే అవుతాయి. అదీ కాకుండా ఇప్పుడు సాత్విక ఉంది కదా! సాత్వికని కూడా మరోవైపు రెడీ చేసి అంగన్వాడికి అయితే పంపించాలి. అది రేణు వెళ్ళిన తర్వాత చేసుకుంటాను సాత్వికని. కానీ స్నానం గానీ, ఫుడ్ మాత్రము ఇద్దరికీ సేమ్ ఒకేసారి చేస్తాను. కానీ తనని జడలేసి రెడీ చేయడం మాత్రము రేణు వెళ్ళిన తర్వాత చేసుకుంటాను. అంటే మామూలుగా అయితే ఇప్పుడు సాత్వికకి 4 సంవత్సరం వచ్చేసింది. 4 సంవత్సరంలో ఎలాగో స్కూల్‌లో అయితే వేయకూడదు కదండీ! అది కాకుండా ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ చిన్న పిల్లనమాట. అంటే ఇదే టైంకి లాస్ట్ రేణు అయితే కొంచెం బాగా హైట్‌గా ఉండేది. అది కాకుండా కొంచెం మాటలు గానీ అన్నీ కూడా బాగా ఆడేదనమాట. అంటే కొంచెం బాగా ఊహ తెలుసు తనకి. కానీ సాత్విక్ కొంచెం గ్రోత్ తక్కువ కదా! సో, అందుకు తను నాకైతే ఇంకా చిన్న పిల్లలాగా ఇంత చిన్న పిల్లని స్కూల్‌లో వేసినా సరే వాళ్ళెలా చూసుకుంటారని అయితే అదొక దిగులుంటుంది కదా! రేణు పుట్టేటప్పుడు 2.5 కేజీలుంది. పైగా తన నాలికి పల్చననమాట. ఎంత కష్టమైన మాటైనా సరే స్పష్టంగా పలికిద్ది. కానీ సాత్వి మాత్రము అలా కాదు. తను పుట్టడమే కేజీన్నర పుట్టింది. అప్పుడు పుట్టిన తర్వాత 1 వీక్ ఏమో బాక్స్‌లో పెట్టారనమాట. వెంటనే నాకైతే చూపియలేదు. అందుకనేమో అంత వీక్‌గా పుట్టడమే ఇప్పటికి కూడా ఇలా ఉందని అయితే నాకు అనిపించిద్ది. అప్పటికి ఎంత మేము మంచిగా చూసుకున్నా సరే, ఇంకా ఇప్పుడు చిన్న పిల్ల కదా! సో, ఇంక ఇంతే అనుకుంటా. అలాగే ఇప్పుడిప్పుడే కొంచెం మాటలు రావడం గానీ, చలాకీగా బాగా తిరుగుతుంది. అదీ కాకుండా మా తాతయ్య, నాన్నమ్మ కూడా మరీ ఇంత చిన్న పిల్లని స్కూల్‌లో ఎందుకులే అని చెప్పి అయితే తిడుతున్నారు. అందుకే ఇంకా మా వారు కూడా వద్దులే నేరుగా అంటే ఇప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ ఇవేమీ లేకుండా యూకేజీలో గానీ, ఒకటో తరగతిలో గానీ, 5వ సంవత్సరంలో వేసేద్దాంలే అయితే అన్నారు. ఇంక అందుకే ప్రస్తుతానికి సాత్వికని ఆపేసి ఓన్లీ రేణునైతే పంపిస్తున్నాము. మొన్న పూల జడలేసేటప్పుడు చెప్పాను కదండీ! లాస్ట్ ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. పూల జడలు వేయటం అయిపోయింది కదా సిస్టర్, బేబీ కటింగ్‌లా అలా చేయండి బావుంటుందన్నారు. నిజానికి రేణుకి ఇప్పుడు తిరుపతిలో వెంట్రుకలు అంటే మొత్తం హెయిర్ తీపించేయాలనమాట. వెంట్రుకలు తీపించేసి తనకి చెవిలీ కుట్టాలి. ఎందుకంటే చెవిలీ కుడితే వెంట్రుకలు తీయాలంట కదా! అందుకేనండి ఇప్పుడు ఆ పూల జడలు కూడా నేను సగం వేయడానికి కారణము హెయిర్ తీసేస్తామనే పూర్తిగా. నాకు బాగా గుర్తు రేణు రెండో సంవత్సరంలో ఎప్పుడో అనుకుంటానండి. జస్ట్ అలా పైన హెయిర్ ఎందుకులే చిన్నపిల్ల అని చెప్పి కట్ చేపించేసాననమాట. నార్మల్‌గా కొంచెం బాయ్స్‌కి ఉండిద్ది కదా! అలా అయితే కట్ చేపించేసాను. అది కూడా రెండో సంవత్సరంలోనే. అప్పుడు నన్ను మా తాతయ్య వాళ్ళు తిట్టిన తిట్లున్నాయి చూడండి, మామూలుగా లేవనమాట. ఇంత చిన్న పిల్లకి అంటే వాళ్ళేంటంటే ఆడపిల్లకి జుట్టు ఉంటేనే అందము. అటువంటిది మీరెందుకు అసలు ఆడపిల్లకి జుట్టు కట్ చేపించేస్తున్నారని చెప్పి అయితే వాదన. ఇంకా అదేనండి ఇంకా లాస్ట్ అప్పటినుంచి అయితే నేను రేణుకి ఎప్పుడు హెయిర్ కట్ చేపియలేదు. మాకు ఇక్కడ హెయిర్ కట్ చేపిస్తే అసలు ఊరుకోరనమాట.
ఎందుకంటే ఆడపిల్లకి జుట్టు అందము అది ఇది అని అన్నీ చెప్తారు. నేనైతే అసలు 5వ సంవత్సరం వచ్చినంత వరకు రేణుకి అసలు హెయిర్ పెంచకుండా ఏదైనా బేబీ కటింగ్ బాయ్స్ లాగా అలా అయితే చేపించేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మా వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు. అందుకని ఇప్పుడు ఆ జుట్టు అంత ఉంది రేణుకి, లేదంటే ఇంక అంతకంటే ఎక్కువే ఉండేది. ఒకసారి కట్ చేసాం కదా. ఇక్కడేమో తీరా బట్టలు ఉతుకుతుంటే వాన అయితే చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్య మాకు వాతావరణం అయితే అస్సలు అనుకూలంగా లేదు. అలానే వానలు ఏం పడట్లేదులండి, జస్ట్ అలాగా చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, కురుస్తూనే ఉంది. అంటే వాన కాదు, చిన్న చిన్న చినుకులు అంతే. అలా పడి అలా వెళ్ళిపోతుంది, గ్యాప్ ఇచ్చి. పెద్ద వాన అయితే అసలు ఒక్కసారి కూడా పడలేదు. పడితే మళ్ళీ ఎప్పుడు పడిద్ది, తెల్లవారుజామున నైట్ టైము మంచి గాలి వాన అలా అయితే వచ్చిద్దే తప్ప డేలో అయితే పెద్దగా రాదనమాట. ఎందుకంటే 4 రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉండడం. నీలపాతలు మాత్రం ఇంకా మా వాళ్ళకి తప్పదు. ఎందుకంటే వానలు చల్లగా ఉంది కానీ వానలు పడట్లేదు కదా. వానలు పడితేనే మా ఊరోళ్ళందరికీ కూడా రెస్ట్ ఉంటుంది. ఇక్కడేమో బుడ్డది లేచి బయటకు వచ్చింది. రేణు స్కూల్కి వెళ్ళిద్దనే కానీ అసలు ఏ రోజు తొందరగా లేవదు. బుడ్డది మాత్రము చాలా తొందరగా లేచిపోయిద్ది. ఆ వారం మళ్ళీ ఏమైనా కొంచెం తేడాగా ఉంటే అన్నం తినేసి మళ్ళీ 10, 11 అయ్యేసరికి రిటర్న్ మళ్ళీ నిద్రపోయిద్ది అనమాట. అస్సలు నిద్రకి మాత్రం అన్యాయం చేయదు మా బుడ్డది. ఇప్పుడు కూడా మళ్ళీ నిద్ర వస్తుందని అయితే చెప్తుంది. నిద్ర వస్తుందమ్మంటే సరే వెళ్ళి పడుకో అన్నాను. ఇంకా పైన మొహం అలా నీళ్ళు పెట్టి కడగనా అంటేనే సరే అంది. కడిగేసి మళ్ళీ వెళ్ళి అయితే నిద్రపోయిందిలండి. చూశాను, మళ్ళీ వెనకాలే వెళ్ళి పనుకుందా లేదంటేనే నిద్రపోయింది. మరోవైపు ఏమో మధ్యలో వెళ్ళి రేణునైతే నిద్ర లేపుతున్నాను. తను తొందరగా లేచి రెడీ అయిపోయిందంటే మాత్రం నాకు టెన్షన్ ఉండదు. నేను ఎందుకంటే తను లేవలేదనుకోండి, నా పని నేను చేసుకుంటా ఉండిపోతాను. అదే తను లేచిందంటే ఒకవైపు ఈ పని, ఒకవైపు రేణుని కూడా రెడీ చేసుకుంటా నాకు కూడా తొందరగా అయిపోయిద్ది. ఎప్పుడు లేనిది ఈరోజు రేణు లేవడం కూడా కొంచెం లేట్గా లేచిందనమాట. అసలు రేణు నిద్ర కాయలేదు. ఏమైనా నిద్ర వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా పనుకోవాల్సిందే, లేదంటే ఏదో అమ్మోరు పట్టినట్టు ఊగేసిద్ది అనమాట. ఇక్కడ బట్టలు ఉతికేసి జాడించేసి పక్కన పెట్టేసాను, ఆరబెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వాకిలికి అలానే పైన అంతా కూడా మొక్కలకి నీళ్ళు పెట్టాలి కదా, అవన్నీ వెళ్ళి బట్టల మీద పడతాయని చెప్పి బట్టలు ఆరబెట్టకుండా పక్కన పెట్టేస్తానండి. అంట్లు కడిగడం అయిపోయింది, బట్టలు కూడా ఉతికేసాను కదా. ఇంకా బయట వాకిలికి అలానే బకెట్లు అన్నిటికీ కూడా నీళ్ళు అయితే పట్టేస్తున్నాను. పొద్దున్నే కదా, ఒకవైపు అప్పటికి చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. చినుకు అలా అయితే కురుస్తూనే ఉంది. వీటి మీద కూడా మాకు నమ్మకం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇలా చినుకే తప్ప పెద్ద వాన రాదులే అనే ఒక చిన్న ధైర్యం అనమాట. కానీ చెప్పలేము, అంటే మా పైన ఆకాశంలో మబ్బు పట్టుంది, కానీ వాన అయితే ఏమీ లేదు. మరి ఎటు పడుతుంది, మాకు అమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు గ్యాప్ లేదంట. అటు బాగా వానలు కురుస్తున్నాయి. అందుకేనేమో మాకు ఇక్కడ వెదర్ అనేది కొంచెం చల్లగా ఉంది. అలానే తెలంగాణ కూడా వర్ష సూచన బాగా చెప్పారు. అటున్నా సరే మాకే కొంచెం చల్లగా ఉండిద్ది. ఎందుకంటే తెలంగాణ అంటే మాకు ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే కదా. నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళంటే కొంచెం దూరం, కానీ ఇంకా తెలంగాణ సైడ్ అంటే ఖచ్చితంగా ఇటు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉండిద్ది నాకు తెలిసి. అందుకేనేమో వానలు కురవకపోయినా సరే మాకు అయితే వాతావరణం మొత్తం చల్లగా ఉంది. ఇలా వాతావరణం ఉంటే పొలంలో ఎంత పనైనా చేయాలనిపించిద్దండి నిజంగా. ఒక్కోసారి మంచి ఎండలు అయినా సరే మాకు పందిరి కింద నీడగా ఉండిద్ది, అయినా సరే చేయలేమనుకోండి. అంటే బాగా ఉమ్మది మేసేసిద్ది అనమాట ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా చల్లగా ఉంటే మాత్రమే చక్కగా బయట కానీ పందిరి లోపల కానీ ఎక్కడైనా పని చేసేవచ్చు. ఇక్కడైతే వాకిలి కాటికి నీళ్ళు పెట్టేస్తాను. అంటే నేలంతా కొంచెం తేమగా ఉందన్నమాట. అంటే ఎండలు లేవు కదా, తేమగా ఉండేసరికి తొందరగా నీళ్ళపాత అయితే అంటే ఇంటి ముందు కల్లాపు అయితే కలిసి వచ్చింది. నీళ్ళపాత పైప్ పట్టుకుంటే నీళ్ళపాతనే అర్థమయ్యిద్ది నాకు. అది ఒక్కటే నోటంటూ వచ్చిద్ది. ఎందుకంటే పొలంలోని పైపు నీలపాతలు అది పెడతాం కదా, సో అదే అలవాటు. నేను కూడా నీలపాత పెడతాను, నాకు కూడా వచ్చండి. మా వారు నాకు నీలపాత పెట్టడం కూడా నేర్పించారు. అది వరకు ఓన్లీ దొండపందిరికి అయితే బాగా పెడతాను. ఇంకా మిగతా అంటే మాత్రం కొంచెం నిదానంగా పెడతాను, కానీ దొండపందిరి మాత్రం ఎలా పెట్టినా పర్వాలేదు. ఇక్కడేమో ఇల్లంతా కూడా మాపు పెట్టేసుకున్నానండి. ఇంట్లో ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బయట పంచలో కూడా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. అసలు పక్షులు అరుపులు కానీ ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ రాములవారి గుడిలో పాటలు పెట్టేశారనమాట, దానివల్లే ఆఫ్ చేసేసాను. లేదంటే మాత్రము పొద్దున్నే పక్షుల అరుపులతోటి మా ఇంటి దగ్గర వాతావరణం ఇంకా అందంగా ఉంటుంది, మీకు తెలుసు కదా. కానీ ఈ పాటల వల్ల ఏంటంటే కాపీరైట్లు ఎక్కడొచ్చి పడతాయి అని చెప్పి పెద్దగా నేను అవైతే మ్యూజిక్స్ అవన్నీ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అదే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. ముగ్గు అయితే పెట్టేయడం అయిపోయిందండి ఇంట్లోని. అలానే బయట కూడా ముగ్గు పెట్టుకున్నాను.
నెక్స్ట్ ఏమో మరోవైపు బట్టలు ఉన్నాయి కదా, ఉతికేసి పెట్టాను. అవి అయితే ఇంకా ఆరబెట్టలేదనమాట. కల్లాపి వేసాక ఆరబెడతానని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఆరబెట్టేస్తున్నాను. నాకు వచ్చే కొన్ని కామెంట్స్లో ఏముంటుందంటే, సిస్టర్ మీరు పని చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది, కానీ మేము చేసేటప్పుడు మాత్రం ఎందుకనో చాలా బద్ధకంగా కష్టంగా ఉండిద్ది. అస్సలు నేను ఎంత స్పీడ్గా చేయాలనుకున్నా సరే అసలు పని చేయలేకపోతున్నాను అని అయితే పెడుతున్నారు. నిజానికి అది ఒక రకమైన బద్ధకమే. ఎందుకంటే మనము ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే దానికి వెనకాల ఇంకే పనైనా ఉందా లేదా అని అయితే చూసుకోవాలి. అలా అయితేనే మనకి ఈ పని తర్వాత ఆ పని చేయాలి, మళ్ళీ టైం ఎక్కువగా పట్టిద్ది, తొందరగా చేసుకోవాలని అయితే అనిపించిద్ది. అది కాకుండా ఈ పని ఇప్పుడు చేసి తర్వాత ఆ పని చేసుకుందాలని ముందే మనం మైండ్లో డిసైడ్ అయ్యామంటే ఈ పని చేసేసరికి మనకి బద్ధకం వచ్చేసిద్ది కదా, ఇంకా తర్వాత ఇంకే పని చేయలేమండి. ఏదైనా సరే నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఏదైనా సరే ఇంటి పని చేసేటప్పుడు బద్ధకించకుండా పొద్దున్న లేచి నుంచి ఒకదాని తర్వాత ఒకటి చేసేయండి. అలా చేస్తే మనకి పని తొందరగా అయిపోతుంది. తర్వాత ఏంటంటే టైం సేవ్ అయినట్టు కలిసి వచ్చినట్టు ఉండిద్ది. తర్వాత మనకి కొంచెం రెస్ట్ ఉండిద్ది అనమాట. లేదు అనుకుంటే మాత్రం రోజంతా పని చేసినట్టే ఫీలింగ్ వచ్చిద్ది. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసానండి. వచ్చేసి మరోవైపు అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు వేయలేదు కదా, రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టేసి ఈరోజు అయితే నైటు పప్పు చిక్కులు అయితే తీసుకొచ్చారు కూరకి. అంటే ముందు రోజు రేణుకి ఏం కూర వండాలని అంటే మా వారు సెంటర్కి వెళ్ళి పప్పు చిక్కులు తీసుకొచ్చారు. వాటిని పొద్దున్న లేచి మళ్ళీ ఆ చిక్కుడుకాయని కూడా నేనైతే ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. అంటే చిక్కుడుకాయని గిల్లడం ఇక్కడ అంటారు, మా సైడ్ ఏమో చిక్కడం అంటారనమాట. సో నాకు ఏమని అనాలో కూడా సరిగ్గా అర్థం అవ్వదు. అంటే ఇటు సైడ్ మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే గిల్లడం అంటారనమాట. చిక్కుడుకాయలు గిల్లండి అలా అయితే అంటారు. అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే చిక్కుడుకాయలు చిక్కండి అలా అయితే అంటారు. అందుకనే నాకు ఒక్కోసారి రెండిట్లో ఏది చెప్తే మీకు అర్థమవుతుందో అని అయితే ఒక కన్ఫ్యూజన్ వచ్చి రెండు చెప్పేస్తాను. పొద్దున్న లేచి ఆ చిక్కుడుకాయలు చిక్కుకున్న తర్వాత మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేశానండి. లేవగానే అదొకటి చేశానమాట. అవి నాకు చిక్కుడుకాయలు నెక్స్ట్ దొండకాయలు ఇలాంటివి అయితే చాలా టైం పట్టిద్ది అనమాట. ఎందుకంటే దొండకాయలు అయినా సరే అంతేనండి, కోయటానికి చాలా టైం పట్టిద్ది. ఇకపోతే చిక్కుడుకాయలైనా అంతే. అందుకని నేను ఎప్పుడు కూడా కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. కానీ మా వారు నైట్ ఏంటంటే కొంచెం చీకటి పడి అంటే బాగా నైట్ అయిపోయింది, అప్పటికే లేట్ అయిపోయాక తీసుకొచ్చారు. ఇంకా టైం అప్పుడు ఏమి ముక్కలు చేస్తాంలే అని చెప్పి ఇంకా అవైతే వదిలేస్తానట. లేదంటే కొంచెం ఎర్లీగా తీసుకొస్తే నాన్నం కూడా ఉండిద్ది, సాయం చేసిద్ది. అందుకని ఈరోజు లేదంటే పాటికి ముగ్గు పెట్టడం కూడా అయిపోయేది. ఆ చిక్కుడుకాయలు గిల్లటం వల్లనే చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే ముందు కింద వాకిల్లోనైతే ముగ్గు పెట్టేసుకున్నానండి. తర్వాత ఏమో పైన తులసమ్మ దగ్గర అయితే ముగ్గు పెట్టుకున్నా. చిన్న ముగ్గే పెట్టాను, ఎందుకంటే చినుకు అలా పడుతున్నాయి కదా. ఒక్కోసారి ఏంటంటే అవే చినుకులు కొంచెం ఎక్కువగా కూడా పడుతున్నాయి. ఎక్కడ మళ్ళీ పెద్దవని వచ్చిద్దిలే ముగ్గు మొత్తం కొట్టుకుపోయిద్ది అని చెప్పి నేనైతే ఇలా చిన్న ముగ్గులు అయితే పెడుతున్నాను ఈ మధ్య. అంటే కొంచెం వాతావరణం తెరిపించినంత వరకు ఇంకంతే. ఎందుకంటే ఏమాత్రం ఎక్కువ చినుకులు వచ్చినా ముగ్గు మొత్తం కూడా ఏవో బెజ్జలు పెట్టినట్టు అట్ట అయిపోతుంది అనమాట గలీజ్గా. నెక్స్ట్ ఏమో ఇక్కడ మరోవైపు చిక్కుడుగా తిరుగుమూత అయితే పెడుతున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకా దాన్ని తీసి ఆ పక్కన పెట్టేసి ఇటైతే కూర పెట్టేస్తానండి. నేను మీకు ఇంత పని చూపిస్తాను కదా, మధ్య మధ్యలో వెళ్ళి మళ్ళీ వంట కూడా ఒకవైపు అంటే రైస్ అయ్యి ఉడికింది లేనిది పొంగొచ్చింది అన్నీ కూడా మధ్య మధ్యలో చూసుకుంటాను. మరోవైపు ఏమో రేణుకాయ సాత్వికకి పేస్ట్ వేసి బ్రష్ ఇచ్చేస్తాను చేయమని. వాళ్ళు బ్రష్ చేసేలోపు ఈ కూర తిరుగుమూత పెట్టి మూత పెట్టేసి వెళ్తాను కదా, వెళ్ళి వాళ్ళకి స్నానాలు అయితే చేసేస్తానండి. ఇలా పొయ్యి మీద పెట్టేసి చిక్కుడుకాయ కొంచెం ఉడకడానికి చాలా టైం పట్టిద్ది. ఈలోపు వాళ్ళకి స్నానాలు చేపించేసి ఇక్కడ ముందు యూనిఫామ్ అయితే వేసేమందరేను. మళ్ళీ జడలు వేసిన తర్వాత యూనిఫామ్ వేస్తే ఒక్కోసారి మొత్తం చెదిరిపోతుంది అనమాట జడ మొత్తం కూడా. ముందు రోజు ఇద్దరికి తలకి స్నానం చేశాను నైటు, అంటే రేణుకి సాత్వికకి. సండే కదా శుభ్రంగా ఆడుకొని తల నిండా కూడా ఇసుక పోసుకొని వచ్చారు. మళ్ళీ ఆ ఇసుక పోసుకొని నెక్స్ట్ డే స్కూల్కి కూడా వెళ్ళాలి కదా, తలంతా కూడా గలీజ్గా అయిపోద్ది అని చెప్పి ఇంకా నేను నైట్ అయితే ఇద్దరికి కూడా తలకి మంచిగా స్నానాలు చేయించేసాను. అందుకని ఇలా ఉంది తల. ఇప్పుడు ఆయిల్ పెట్టి వీళ్ళిద్దరికీ కూడా జడలు అయితే వేయాలి. ముందైతే రేణునే రెడీ చేస్తున్నాను. మరోవైపు ఇక్కడ రేణుకి అన్నం అయితే చల్లారి పెట్టేస్తున్నాను బాక్స్కి, అలానే తినడానికి కూడా. ఇక్కడ రేణుకి అయితే జడలు అయితే వేయడానికి కూర్చున్నా.
రేణు హెయిర్ వచ్చి కర్లీ హెయిర్ అండి, అందుకని అలా ఉంటుంది. కానీ రిబ్బన్ జడలు వేస్తే మాత్రమే చాలా చక్కగా ఉండిద్ది. అదే నార్మల్గా జుట్టు వదిలేస్తామంటే మాత్రమే రింగులు రింగులు తిరిగిద్ది. అది కాకుండా ఇప్పుడు జుట్టు అనేది కొంచెం ఒత్తుగా ఉండిద్ది అనమాట. అంటే పాల్చిగా ఉండదు. సాత్విక హెయిర్ పాల్చను, కానీ రేణు జుట్టు మాత్రం ఒత్తుగా భలే ఉండిద్ది. ఇక్కడ రేణుని మాత్రమే ఫస్ట్ రెడీ చేస్తున్నాను, తర్వాత సాత్విని రేణు వెళ్ళాక రెడీ చేసుకుంటాను. ఇక్కడ రేణుకి జడలు వేసేసిన తర్వాత ఇద్దరికి కూడా అన్నం అయితే పెట్టేస్తానండి. వాళ్ళు అన్నం తిన్న తర్వాత నాకు ఎలా ఉంటుందంటే ఒక్కోసారి చాలా దారుణంగా చేస్తారనమాట. బండ మొత్తం కూడా ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా తక్కువ. మామూలుగా వీళ్ళిద్దరూ ఒక చోట అన్నం తిన్నారంటే మాత్రం ఇంకా బండంతా కూడా నీళ్లు మళ్ళీ తీసుకొచ్చి నీళ్లు కొట్టి మాపు పెడితే కానీ నీట్గా ఉండదు. అన్నం తినేసిన తర్వాత అదంతా కూడా క్లీన్ చేసేస్తానండి. మరోవైపు ఇక్కడ రేణుకి అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. రేణు కోసం అయితే ఈ లంచ్ బాక్స్ అయితే వాళ్ళ నాన్న మన చీరాల వెళ్తూ తీసుకొచ్చారు. నేను ఇదివరకు అంటే ప్లాస్టిక్ దానిలో ఒకటి హాట్ బాక్స్ మాదిరిగా రెడ్ కలర్లో పెట్టేదాన్ని కదండి. అప్పుడు చాలామంది అలాంటివి వద్దు సిస్టర్, చూడటానికి బాగానే ఉంటుంది కానీ దాని లోపలికి ఆయిల్ మొత్తం కూడా వెళ్ళిపోయి ఫంగల్లా ఉంటుంది అని అయితే అన్నారు. అందుకని ఇంకా అప్పటి నుంచి అయితే అది ఆపేసి సింగిల్ బాక్స్ ఉండేది. ఇప్పుడు ఇందులో బాక్స్లో అన్నం వేసాను చూడండి, ఆ బాక్స్ పెట్టేదాన్ని. ఈ రోజు కూడా మళ్ళీ నేను అదే సింగిల్ బాక్స్లో అన్నం పెడతాను. ఇంకొచ్చి వేడుస్తుంది, నాకు కొత్త దానిలో వేసి పంపి అందరూ ఎలాంటివి తెస్తున్నారు, నువ్వు మాత్రం నాకు అది పంపిస్తున్నావని. అంటే వేరేగా చిన్న బాక్స్లో కూర పెడతాను, పెద్ద బాక్స్లో రైస్ అలా అయితే సపరేట్గా పెట్టి పంపిస్తాను. కానీ రేణుకు అలా నచ్చలేదు. ఇంకా కొత్త బాక్స్లో పెట్టి ఇచ్చే వరకు ఊరుకోలేదనమాట. మళ్ళీ అందులో అన్నం కూడా ఇందులో వేసేసి ఇలా బాక్స్ అయితే పెట్టేశాను. సైడు బిగించేవి కొంచెం బిర్రుగా ఉన్నాయన్నమాట, అంత ఈజీగా రావట్లేదు. అందుకని నేను ఈ బాక్స్ అయితే కొంచెం అవి అరుగుతాయి కదా, కొంచెం స్మూత్గా అలా వేసి తీయడానికి వీలుగా ఉండేటట్టు అయ్యే వరకు పెడదాంలని చెప్తేనేమో మరేనో ఊరుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్కి అయితే ఇంట్లోనే ఇంక రెండే ఉన్నాయన్నమాట, అయ్యే పెట్టేశాను. ఇప్పుడు ఏమో రేణు అన్నం తినేసిన తర్వాత రెడీ చేస్తాను. కొంతమంది ఏమో తిన్న తర్వాత రెడీ చేయకూడదు అంటున్నారు. కాకపోతే ఏంటంటే అన్నం తినేటప్పుడు మొత్తం ఆయిల్ అంతా కూడా మూతిగా అయింది కదండి, దానివల్ల రెడీ చేసినా సరే ఎటకారంగా కనిపించిద్ది. అందుకని నేను తినేసిన తర్వాత ఇలా పౌడర్ అయితే పూసి బొట్టు అయితే పెడతాను. నాకు రేణు ఒక్కత అయితేనే ఇలా ఉంటుంది, రేపు ఇద్దరిని రెడీ చేయడం అంటే వామ్మో నాకు ఇప్పుడే భయమేస్తుంది. అందులోకి వచ్చి సాత్విక్ అనేది రేణు అంత మంచిగా మాట ఏందనమాట, తనకి నచ్చిందే చేసిద్ది, ఇంకా తన మాటే నేను వినాలన్నట్టు ఉండిద్ది. రేపు వీళ్ళిద్దరిని ఒకేసారి స్కూల్కి పంపిస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా నిజంగా అండి, ఎందుకంటే మా బుట్టదాని గురించి నాకు బాగా తెలుసు. ఏ మాటగా మాటగానండి, నిజంగా అప్పట్లో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఉండడమే గగనం అనమాట, అదే గొప్ప. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి టైయు బెల్టు ఐడి కార్డు అన్నీ కూడా. నేను 10th క్లాస్కి వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఐడి కార్డు వేసుకున్నాము 10thలో, కానీ ఇప్పుడు వీళ్ళకి చిన్న చిన్న వయసులోనే ఐడి కార్డులు అన్నీ కూడా. రేణుని రెడీ చేసి ఇలా బయటికి తాతయ్య వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళానో లేదో అప్పటికి బస్సు అయితే వెళ్ళిపోయింది, కొంచెం లేట్లోనే వెళ్ళిపోయింది, 2-3 మినిట్స్లో. అయితే ఇంకా తప్పదుగా వాళ్ళ నాన్నేమో వచ్చారు వదిలిపెట్టడానికి. ఇంక ఇక్కడ బుడ్డదేమో బాస్కెట్ నేనే పట్టుకుంటానని చెప్పి ఎంత కష్టమైనా సరే పట్టుకొని లాక్కెళ్తుంది. ఒక్కోసారి ఇంకా తిరగేసి పడినప్పుడు మా వారే వదిలిపెట్టి వస్తారు స్కూల్లోని. అది కాకుండా మొన్న నుంచే స్కూల్కి వెళ్తుంది కదా, ఇప్పుడు రేణుకి బుక్స్ అన్నీ కూడా తీసుకోవాలి. మామూలుగా అయితే ఈరోజే వెళ్ళాలి, కానీ ఈరోజు కొంచెం కాయలు కొయ్యటం ఉండటం వలన వెళ్ళలేదండి. ఇక్కడైతే ఇంకా వాళ్ళనైతే నేను
స్కూల్కి అయితే పంపించేస్తున్నాను, వెళ్తుంది. ఇంకా సాయంత్రం మళ్ళీ ఎప్పుడు 5:05 అయితే వచ్చిద్ది, అప్పటి వరకు స్కూల్లోనే. ప్రీవియస్ వీడియోస్లో ఒక కామెంట్ వచ్చింది, అదేంటంటే మీరు పూజ సామాన్లు ఎలా క్లీన్ చేస్తారు సిస్టర్, నేను ఒకసారి చెప్పండి అని. నేను పూజ సామాన్లు అయితే ఇది వరకు చింతపండు ఇటుకరాయి ఉండిద్ది కదండి, ఇటుకరాయిని బాగా పొడిలా చేసి రెండిటితో అయితే పూజ సామాన్లు కడిగేదాన్ని. బట్ అలా అయితే చాలా టైం పడుతుంది, ఎంత రుద్దినా సరే కొన్నిసార్లు తెల్ల కూడా రాదనమాట, రుద్ది చేతులు అరిగిపోతాయి. అందుకని నేనైతే ఈ పీతాంబరం పౌడర్ని అయితే తీసుకొచ్చుకున్నాను, పీతాంబరి పౌడరు. సో దీంతో మనకి ఏంటంటే మరీ హెవీ వాటర్లో కలపకుండా కొంచెం అలా నీటిలో తడిపామా లేదన్నట్టు కొంచెం పొడిగానే రుద్దుకోవాలి ముందు వీటిని. సో మనకి ఎంత జిడ్డుగా ఉన్నా సరే మొత్తం పోయిద్ది. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో. ఇలా అయితే నేను పీతాంబరి పౌడర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. బట్ చింతపండు ఇటుకరాయితో క్లీన్ చేసినప్పుడు కలర్ ఒకలాగా వచ్చిద్ది, ఇవి ఈ పీతాంబరి పౌడర్తో క్లీన్ చేసేటప్పుడు ఒకలా వచ్చిద్దండి. అంటే చింతపండుతో చేసినప్పుడు కొంచెం ఎల్లో కలర్ టైప్లో వచ్చింది, కానీ ఇవి మాత్రం అలా రావు. మొత్తం చూసారు కదా, ఇప్పుడు మీరు ఎలా చూస్తారో సేమ్ అదే కలర్లో వస్తాయి. పూజ కోసం మాత్రము పూలకి ఎలాంటి లోటు ఉండదు. చూసారు కదా ఎన్ని పువ్వులు దొరికాయి. ఇంక ఇదైతే గుత్తులాగా ఉంది, తలలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అలా కోసేసాను ఆకులతోటి. అవేమో తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేశాను. నెక్స్ట్ టైం ఇక్కడ తలకి స్నానం చేసి కండ కట్టేశాను కదండి, ఇప్పుడు ఆ టవల్ అయితే తీసేసాను. ఈ టవల్ తల మీద ఉన్నంత వరకు మెడలంతా నొప్పి వచ్చేసి తలనొప్పి వచ్చేసిద్ది అనమాట, బరువుగా అనిపించి. కానీ ఇప్పుడైతే టవల్ తీసేస్తాను, కొంచెం రిలీఫ్గా ఉంది. ఇంకా నేను ఎప్పుడు తలకి స్నానం చేసినా జుట్టునైతే ఇలా కండ పెట్టి అయితే ఒక తపతపని 4 దెబ్బలు అయితే వేసేస్తాను. ఇంకా జుట్టు ఏమైనా సరే చిక్కులు పడిన అంతా కూడా లెవెల్లోకి వచ్చేసిద్ది. ఇంకా తల మీద దువ్వునేమీ పెట్టకుండా అలాగా పైన అయితే మరి జుట్టు ఎరబోసుకొని పెట్టకూడదు కదా, అందుబాటులో ఒక క్లిప్ కూడా లేదు అప్పుడు. సో అందుకని ఇలా అయితే చిన్నగా అయితే ఒక 2-3 అల్లులు అయితే అల్లేసానండి. రేణుని స్కూల్కి పంపించేసిన తర్వాత ఏదో తెలియని ఒక రిలాక్స్ వచ్చేసిద్ది అనమాట, అమ్మాయి అనిపించిద్ది తను టైంకి స్కూల్కి అందించేసామంటే. నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంటి ముందు పూలన్నీ కోసాను కదా, ఆ పూలన్నీ కూడా మొత్తం అలంకరించేసాను. ఏదేమైనా దీపారాధన అప్పుడు జాజులు, మల్లెపూలు ఇలాంటి తెల్లటి పూలే నాకు బాగా కనిపిస్తాయి మా పూజ గది కల్లా, చూడడానికి కన్నులకి నింపుగా కనిపించిద్ది. నెక్స్ట్ ఏమో దీపారాధన అయిపోయిన వెంపటినే ఇంకా మా వారు కూడా వస్తే ఇద్దరం కలిసి భోజనం అయితే చేసేస్తామండి. చేశాక ఆయన అయితే వేరే చోట నీలపాతుంటే అక్కడికి వెళ్ళిపోయారు. నేనేమో మొన్న శారీ తీసుకున్నాను కదండి ఇన్స్టాగ్రామ్లో, ఆ శారీ బ్లౌజ్ అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. నన్ను లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ అయితే వచ్చింది, చేతి దగ్గర కట్ వర్క్ వచ్చేటప్పుడు మీరు లైనింగ్ ఎలా పెట్టి కుడుతున్నారు సిస్టర్ అని అయితే. ఎందుకంటే ఇది వరకు సేమ్ కట్ వర్క్ మోడల్లో నాది ఒకటి రెడ్ కలర్ శారీ అయితే స్టిచ్ చేసుకున్నాను, అప్పుడు వచ్చిందనమాట. ఇంకా తర్వాత నేను కట్ వర్క్ శారీస్ అలాంటివి ఏవి కూడా కుట్టలేదు, ఇంకా ఇదే మళ్ళీ. అందుకని ఇక్కడ ఒక హ్యాండ్ అయితే ఎలా కుడతాను అనేది లైనింగ్ వేసి మీరు చూసేయండి. దీనికి కొంచెం వర్క్ వచ్చింది కదా, సో అందుకు సూది మళ్ళీ ఎక్కడ ఇరిగిపోయిద్దని చెప్పి ముందుగానే సూది పడే చోట అయితే వర్క్ అయితే తీసేసాను. నాకైతే హ్యాండ్ పొడుగు అయితే నేను 9 ఇంచులు పెట్టుకున్నాను. ఎందుకంటే మరీ చేతికి కింద వరకు ఉన్నా సరే బాగోద్దు, ఎల్బో హ్యాండ్స్కి కొంచెం పైకి ఉంటే డిజైన్ కూడా కనిపించిద్ది. మరి మోచేతి వరకు ఉంటే మాత్రము మనకి చేతులు ఇలా మడుస్తుంటాం కదా, ఇంకా డిజైన్ లుక్ రాదనమాట. అందుకని 9 ఇంచెస్ పెట్టుకొని ఇంకా దాని ప్రకారం నాకు ఇక్కడ వర్క్ అయితే నేను వేయలేదండి. అంటే లైనింగ్ వర్క్ వేయలేదు, వర్క్ వదిలేసి ఆ పై వరకు వేసాను అనమాట. ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోయిద్ది. సో ఇలా అనమాట. మరి కింద వరకు వేస్తే ఆ సూది అనేది దిగదు, అదొక భయము. ఇంకా ఇక్కడ మిషన్ ఒకవైపు కుడుతున్నానో లేదు, ఇక్కడ చూసారుగా వర్షము ఇలానే పడుతుందనమాట, ఇంతకు మించి అయితే ఒత్తిగా అయితే పడదు. బయటకు వచ్చి ఇంకా అప్పటికప్పుడు బట్టలు అయితే తీసేసి ఇంట్లో పెట్టేశానండి. పర్వాలేదు, కొంచెం ఆరిపోయినాయి. తర్వాత ఇక్కడ చూసారు కదా, నేలంతా కూడా ఏవో నీటి బొట్లతోటి డిజైన్ వేసినట్టు ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకంతే అలాగే ఆరిపోయిద్ది. మళ్ళీ కాసేపటికి సేమ్ అలా వచ్చిద్ది అనమాట. ఇక్కడ బ్లౌజ్ కుట్టేసానండి. సో స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి. ఫ్రంట్ అయితే ప్రింట్స్ కట్ పెట్టేసుకున్నాను, అంటే బోట్ నెక్ కదా, ఇలా ప్రింట్స్ కట్ పెడితేనే బాగుంటుంది. లేస్ అయితే ఇంకా వేయలేదండి, లేస్ అయితే నా దగ్గర ఏమీ లేవు. సిల్వర్ లేస్ వేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నా దగ్గర సిల్వర్ లేస్ అయితే అయిపోయినాయి. అదేంటో ఎప్పుడు కూడా ఒక బ్లౌజ్ స్టిచ్ చేశానంటే దానికి మ్యాచింగ్ అయ్యే లేసులు తప్ప అన్నీ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే చిన్నది పోట్ నెక్ అయితే పెట్టేసుకున్నానండి. లేస్ వేస్తే మాత్రం ఇంకా మంచి లుక్ వచ్చింది. ఇంకా లేస్ అయితే తీసుకొచ్చేంత టైం లేదనమాట, సెంటర్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఎలానో రేపు కట్టుకుంటా కదా, కట్టుకున్న తర్వాత నిదానంగా తర్వాత మళ్ళీ లేస్ తెచ్చి వేసుకోవచ్చులే అని అయితే
ఇలా వదిలేసాను. అండ్ డోరీస్కి అయితే వర్క్ వచ్చినట్టే చూసి హ్యాంగిల్స్ అయితే పెట్టానండి. నెక్స్ట్ ఏమో ఇక్కడ మొన్న పిల్లలకి పూల జడలు వేసాను కదా, ఆ రోజు ఇవన్నీ అనమాట. కిందనుంటే పిల్లలు పద్దాక కదుపుతున్నారని బీరువా పైన వీళ్ళకి అందకుండా పెట్టేశాను. తీరా అదేమో పైన ఉండేసరికి రోజు సర్దుదమ్ములు అంటూ అలా పైనే కదా ఉన్నాయి, కింద లేవు కదా అని ఒక ధీమా వచ్చేసి వదిలేసాను. తీరా ఇవేంటంటే ఇప్పుడు ఇలా బయట వదిలేస్తే వీటి కలర్ పోతుంది కదా, అందుకని కొంచెం వీటిని గుర్తుపెట్టుకుని మరి ఈరోజు అయితే తీసి వీటన్నిటిని కూడా వేటికి అంటే ఏ బాక్స్లో ఆ బాక్స్లోకి అయితే సర్దేశానండి. చూసారు కదా, మొత్తం ఆ రోజు అందులోకి ఇందులోకి అన్నీ కలిపేశారనమాట. ఏది ఎందులో అంటే ఏ బాక్స్ నేను ఏ బాక్స్కి ఆ బాక్స్ అలా పెట్టుకుంటాను, రెడీ చేసినవి కానీ జ్యువెలరీ కానీ అన్నీ కూడా. కాకపోతే ఆ రోజు మొత్తం కలిపేసరికి ఇంక అంతా కూడా గుంపులో గోవింద అన్నట్టు మొత్తం ఇలా అయితే తయారయ్యాయి. పైగా ఇవి బయట నుండి కలర్ పోతాయి కదా, అందుకని వీటన్నిటిని కూడా ఇలా అయితే ఒకే బాక్స్లో అయితే వీటి వరకు ఒకే అలా బాక్స్లో అయితే సర్దేశానండి. వీటికి సంబంధించివి కాకుండా ఇంకేవి కూడా అందులో అయితే పెట్టలేదు. సో ఈ బాక్స్ని అలా తీసుకెళ్ళి బీరువాలో అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ ఏమో పిల్లలకి ఆ రోజు గాజులు అయితే మాత్రమే చాలా బాగున్నాయి. అందుకనే మళ్ళీ వీళ్ళకి చిక్కాయంటే మాత్రము ఒక్కొక్కటి పగలగొట్టడము, లేదంటే అప్పటికప్పుడు నేను వేసుకుంటానమ్మా అని చెప్పి గోల్ చేస్తారనమాట. అందుకనే వాళ్ళకి అందకుండా పైన పెట్టేస్తాను. నెక్స్ట్ టైం ఇంకా జడగంటలు మళ్ళీ ఉపయోగపడతాయి కదా ఎప్పటికైనా అని చెప్పి వీటిని కూడా జాగ్రత్త చేసుకున్నానండి. ఇవన్నీ సర్దేసిన తర్వాత సాయంత్రం నుంచి అంటే జాకెట్ నాకు బ్లౌజ్ కుట్టాను కదా, అది కుట్టేసరికి టైము 1:30 అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఏమో ఇవి అయితే సర్దుకున్నాను. ఇవి సర్దుకున్న తర్వాత చెట్ల కాడికి అయితే వెళ్ళి కాయలు కోసాము. కాయలు కోసి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 అయిపోయిందండి. అందుకని ఇంకా నేను అప్పటి నుంచి వీడియోస్ ఏమీ పెద్దగా అంత టైం లేదనమాట. ఇంకా వేరే ఏమీ షూట్ చేయలేదు. ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది కదండి, ఇంకా ఇంట్లో పనులు అయ్యే సరిపోయినాయి అనమాట. ఎడిటింగ్ అయితే అవ్వలేదు, అందుకని ఈ వీడియో కొంచెం లేట్ అయింది. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.